హాయ్ హలో ఫ్రెండ్స్, నేనండి మీ దివ్యాని. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన ఛానల్లో స్పెషల్ మెంతి కూరతో చేసిన మెంతి పులావ్ అండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే దీన్ని ఇష్టంగా తింటారు. ఎంత తిన్నా తినాలి అనిపించే విధంగా ఉంటుంది. అయితే ఈ మెంతి పులావ్ నేను ఏ విధంగా చేశానో ఒక్కసారి మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. 3 కట్టల మెంతి కూరని తీసుకొని కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టి స్టవ్ వెలిగించుకోండి. ఇప్పుడు దీనిలోనే 7 స్పూన్ల నూనెను వేసుకోవాలి. అదేవిధంగా నూనె కాగిన తర్వాత దీనిలో 2 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, 4 యాలక్కులు, బిర్యానీ ఆకు వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఇవి వేగేలోపు 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నంగా పొడుగా కట్ చేసుకున్న ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడి రంగు మారేంత వరకు వేపుకోండి. ఇలా వేగుతున్న ఉల్లిపాయల్లో 7, 8 పచ్చిమిరపకాయల్ని పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాలి అండి. ఇలా వేగుతున్న దానిలోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన దానిలో ఇప్పుడు మనం మెంతి కూరను కూడా యాడ్ చేసుకుందాం. మెంతి కూర వేసి ఒకసారి దీన్ని బాగా వేపుకోండి. మెంతికూర వేసిన తర్వాత చాలా తొందరగానే మెత్తబడిపోతుందండి. కాకపోతే మెంతికూర నూనెలో ఎంత వేగితే అంత టేస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిపి బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇలా వేగుతున్న దానిలోనే 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత ఇదే స్టేజ్లో ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా దీన్ని వేపుకోండి. మెంతి ఆకు నూనెలో ఎంత వేగితే పులావ్ అంత టేస్ట్గా ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. మెంతి ఆకు వేగకపోతే చేదు వస్తుంది. ఇప్పుడు నూనె ఇలా పైకి తేలుతున్నట్లు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాసు బియ్యానికి 3 కట్టల మెంతాకును తీసుకున్నానండి. ఇప్పుడు బియ్యం వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోనే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళను వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసి ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇదే స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకొని ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు వదిలేస్తే బ్యూటిఫుల్గా మెంతి పులావ్ రెడీ అయిపోతుంది. నేను మధ్యలో ఒకసారి తీసి కలిపానండి, వీడియో మిస్ చేశాను. రెండోసారి మూత తీసి చూసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కనిపించింది అంటే మెంతి పులావ్ అనేది రెడీ అయిపోయినట్లే. నిజం చెప్తున్నానండి. ఈ మెంతి పులావ్ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. నేను చేసే ఈ మెంతి పులావ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య. ఉంటాను ఫ్రెండ్స్. బై బాయ్.